ఒకప్పుడు అగ్ర హీరోల ఫ్యాన్ వార్‌ని ఆ హీరోల అనుచర వర్గం పెంచి పోషించేది. తద్వారా ఒక ఎమోషన్ క్రియేట్ అయ్యి ఖచ్చితంగా సినిమాని ఒకసారి కాదు 4 సార్లు చూసి, మా హీరో సినిమా సక్సెస్ కావాల్సిందే అన్నటువంటి రూట్‌లో ఉండే విధంగా ప్రోత్సహించింది. ఆనాటి గేమ్స్ బాగా ఉపయోగపడ్డాయి. కానీ ఇవాల్టికొచ్చేటప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీ కంప్లీట్ డిఫరెంట్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. అద్దాల మేడలో కూర్చున్నారు ఫిల్మోళ్ళు పాపం. వాళ్ళు మంచి చేద్దాం అనుకున్న చెడు ఎదురవుతుంది. చెడు చేద్దాం అనుకున్న మంచి ఎదురవుతది. ఐబొమ్మ రవిని ఎంత తిట్టినా ఐబొమ్మ రవికి అనుకూలంగా పబ్లిక్ ఉన్నారు. అలాగని పబ్లిక్ ఏం రోడ్లెక్కి ఉద్యమించి ఆయనేం కాపాడరు. కానీ సినిమా ఇండస్ట్రీ చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని ఆళ్ళు నమ్మట్ల అంగీకరించట్లేదు. ఎందుకని? అడ్డదిడ్డంగా జేబులు దోచుకుంటా ఉంటంటే ప్రజలు అంగీకరిస్తారనుకోవడం అమాయకత్వం. అయిపోయింది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేసి, ఎలాంటి దిక్కుమాలినటువంటి ఫార్ములాల్ని సమాజం మీద రుద్దుతుంటే, ఆ సమాజంలో